ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సుల పథకం అయితే ప్రవేశపెడుతుంది. మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతుంది. అయితే ఈ ఆర్టీసీలో ఉన్న బస్సులు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? ఈ ఎలక్ట్రికల్ బస్సులు అయితే కొనుగోలు చేస్తామంటుంది. వాటి వల్ల ఆర్టీసీకి నష్టమా లాభమా? కారుణ్య నియామకాలు చేపడితే ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళు విధులు నిర్వహిస్తారు? అయితే ప్రస్తుతం ఈ ఉచిత బస్సు పథకానికైతే ఆర్టీసీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఆర్టీసీ బస్సులు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? ఈ పథకం వల్ల ఆర్టీసీకి నష్టమా లాభమా? తదితర అంశాలని మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఆర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఈ ప్రభుత్వం అయితే ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తుంది. ఇది ఆర్టీసీ బస్సులు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? కాలం చెల్లిన బస్సులు ఎక్కువనే అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఉచిత బస్సు పథకం మహిళలకి ఆహ్వానిస్తగ్గ విషయమే. కాకపోతే ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఏం మెరుగుపరచాలి? ఆర్టీసీలో సరిపడా బస్సులు లేవు. ఇప్పుడు 10,000 బస్సులు తిరుగుతున్నాయి స్టేట్ వైడ్గా. ఇంకా ఈ ఉచిత పథకం అమలైతే ఇంకా 5,000, 6,000 బస్సులు కావాల్సి వస్తుంది. అట్లాగే స్టాఫ్ రిక్రూట్మెంటు 15 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు కాల్ ఆన్ డ్రైవర్స్, ఆన్ కాల్ డ్రైవర్లను పిలిచి బస్సులు నడిపిస్తూ ఉన్నారు. ప్రయాణికులకు భద్రత ఉండదు. అదేవిధంగా ఆర్టీసీకి శ్రేయస్కరం కాదు. ఈ రకంగా ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మహిళలో ఉచిత పథకంగానే అమలైతే ఇంకా 6,000 బస్సులు కావాలి. అదేవిధంగా 10,000 మంది స్టాఫ్ అవసరం అవుతారు. ఆ విధంగా నడిపిస్తే తప్పితే ఈ పథకం జయప్రదం అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బస్సులు కొన్ని కూడా చాలా దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కొత్త బస్సులు రావట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బస్సులు వస్తాయి అంటున్నారు, కానీ అది ఆర్టీసీకి ఇవ్వట్లా. అనేక సందర్భాల్లో మేము వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేసాం, మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ. ఆర్టీసీగా ఆ పథకం ఏదో ఆర్టీసీగా ఇస్తే ఆర్టీసీకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్తే వాళ్ళు ప్రైవేటు కన్సల్టెంట్కి ఇచ్చి ఆర్టీసీని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఆ విధంగా ఈ స్థలాల విషయానికి వచ్చేసరికి ఆర్టీసీ ఈ పాత బస్టాండ్ స్థలము 60-70 సంవత్సరాల నుంచి ప్రజలకి విస్తృతమైన సేవలు అందిస్తూ ఉంది. ఆ విధంగా ఈ తెలంగాణ పోతే ఆర్టీసీకి చాలా నష్టపరిహారం, ప్రజలకి నష్టం. ఆ విధంగా ఆర్టీసీలో ఎంప్లాయీస్ తగ్గిపోతారు. ఆ విధంగా ఉంటుందని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఈ స్థలాలు ఇచ్చేదాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేసి ఆర్టీసీ ద్వారాగానే ఎలక్ట్రానిక్ బస్సులు నడపాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాదు, ఇదైతే మహిళలకి ఉచిత సౌకర్యం వల్ల డ్రైవర్ల మీద కానీ కండక్టర్లు కావచ్చు, ఆర్టీసీ స్టాఫ్ ఎవరైతే వాళ్ళ మీద పని ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంటుందా? గ్యారెంటీగా పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉన్నారు, నార్మ్స్ తక్కువగా ఉంది, సరిపడా సిబ్బంది లేరు. 8 గంటల డ్యూటీ అనుకున్నది 10 గంటలు అయిపోతూ ఉంది. అదేవిధంగా ఒక డ్యూటీకి చేసి వచ్చిన వాళ్ళని మళ్ళీ డ్యూటీకి వెళ్ళమని బలవంతం చేస్తూ ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అది కార్మికులకు కూడా ఆరోగ్యం పాడైపోతూ ఉంది. హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. కార్మికులు అనేక మంది ఇబ్బందులు పడి చనిపోతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. ఆర్టీసీలో బస్సులను పెంచాలి, సిబ్బందిని పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి తెలియజేస్తుంది. ఆర్టీసీని ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేశారు గత గవర్నమెంట్లో. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? విలీనం చేయకముందే ఆర్టీసీ బాగుంది. విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఉన్న అనేక రకమైన సౌకర్యాలు తీసేశారు. కొత్త సౌకర్యాలు వస్తాయని చెప్పారు, కానీ ఏమీ రాలేదు. పెన్షన్లు తీసేశారు, వైద్యాన్ని తీసేశారు. ఆర్టీసీలో అన్లిమిటెడ్ వైద్యం ఉండేది, అది కూడా లేదు. ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కార్మికులు. విలీనం అయినందుకు ఉపయోగం లేకుండా తప్పితే అసలు కార్మికులకు నష్టం జరిగింది ఎక్కువ జరుగుతూ ఉంది. అది విలీనం అయిన దానివల్ల ఏమి ఉపయోగం లేదు. మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ప్రవేశిస్తున్నారో ఆ ఉచిత బస్సు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఎదురయ్యే ఇబ్బందులు ఇంకేమైనా ఉంటాయా సిబ్బందిగా కానీ ఏదైనా? ఈ ఉచిత బస్సు పథకం అనేది 4 కేటగిరీల బస్సులకి అమలు చేస్తామని చెప్తున్నారు. అదేంటి? సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో, అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సులు దాదాపుగా లేవు. అసలు అవి ఒకటే, వాళ్ళు అమలు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎక్స్ప్రెస్ బస్ అనేది లేదు. ఈ రాకపోగా ఈ ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, మెట్రో ఈ మాత్రం ట్రావెల్ చేయొచ్చు. అది స్టేట్ వైడ్గా అమలు చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు మరి అమలైద్దో కానీ చూడాలి. మీరు గవర్నమెంట్కి ఏ విధంగా సూచనలు చేస్తారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ ప్రతినిధిగా? మేమైతే గవర్నమెంట్కి ప్రజలకి ఈ ఉచిత బస్సు పథకానికి న్యాయం చేయాలంటే కొత్త బస్సులు కొనాలి. అది ఆర్టీసీ ద్వారాగానే తిప్పాలి. అదేవిధంగా సిబ్బంది రిక్రూట్మెంట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది,
ప్రజలకు కూడా బస్సు సౌకర్యం ఉంటుందని చెప్పి మా రిటైర్డ్ అసోసియేషన్గా మేము ప్రభుత్వానికి సమస్య చేస్తున్నాం. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పథకం ఉందో అది నిర్విఘ్నంగా నిర్వహించాలంటే సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలని, వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారానే విధులు నిర్వహించేలా చూడాలని, ఇదే సందర్భంలో సిబ్బంది ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది ఎవరున్నారో వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అయితే రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ పాత బస్ స్టాండ్ నుంచి.